ఇది వచ్చేసి కార్ ఫ్రేమ్ మేడం. కార్ ఫ్రేమ్ లో మనకు చాలా రకాలు ఉంటాయి. సీసానంలో చేస్తాము, షీట్ మెటల్ లో చేస్తాము. ఇది షీట్ మెటల్ కార్ ఫ్రేమ్ మెస్ లో కట్ చేసి పౌడర్ కోటింగ్ అవుతుంది. తర్వాత ఇది దీంట్లో డైరెక్ట్ రోపింగ్ వస్తుంది, ఎంఆర్ఎల్ వస్తుంది, హైడ్రాలిక్ కూడా చేస్తాము. కస్టమర్ కి అక్కడ ఉన్న స్పేస్ ని బట్టి మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది. యాజ్ పర్ డ్రాయింగ్ ఏదైతే మనకు అక్కడ వర్కౌట్ అవుతుందో దాన్ని బట్టి మనం ఇవ్వాలి. ఇది ఎక్కడ వాడే అవకాశం ఉంటుంది ఈ ఫ్రేమ్? ఈ కార్ ఫ్రేమ్ అనేది మెయిన్ క్యాబిన్ కి మెయిన్ బేస్ మేడం. క్యాబిన్ అని దీనిపైన ఇన్సెట్ అవుతుంది. ఓకే, లిఫ్ట్ టోటల్ గా దీని మీద డిపెండ్ అయ్యి క్యాబిన్ ఫిక్స్ అవుతుంది. ట్రావెలింగ్ లో మనకు క్యాబిన్ లో ఉంటాం కాబట్టి ఇది కింది సైడ్ లో ఉంటుంది, అప్ సైడ్ లో కూడా ఉంటుంది, మనకు కనబడదు అనమాట. మొత్తం వెయిట్ అనేది దీని మీదే బేర్ చేస్తుంది. అయితే ఇందులో ఇందాక మీరు అన్నారు ఇది ఐరన్ తో తయారు చేస్తుంది. అవునండి, పౌడర్ కోటింగ్ కూడా అని అన్నారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే ఇది ఎస్పెషల్లీ స్పేస్ ఉన్న ప్లేస్ లో వాడతారా ఇది, లేకపోతే ఇక్కడ స్పేస్ లేదు దీన్ని మనం క్రియేట్ చేసిన దాంట్లో వాడతారా? ఎలాంటి వాటిలో వాడతారు? అక్కడ ఉన్న స్పేస్ అనేది ఒకటే లాగా ఉండదు కదా మేడం, వేరు వేరుగా ఉంటుంది. ఆ సైజుని బట్టి మన సైజులు ఎక్కువ తక్కువ చేయడం ఉంటుంది. ఇందులో డ్రాయింగ్ చేస్తాం కదా ఫస్ట్, దాంట్లో ఏ స్పేస్ వస్తుందో దాని సైజుని బట్టి మనం డిసైడ్ చేస్తాం. రైట్, అక్కడ ఉన్న స్పేస్ ని బట్టి మీరు ఏ సైజ్ లిఫ్ట్ వాడాలో దాన్ని బట్టి ఇది ఫైనలైజ్ అవుతుంది. రైట్, పర్ఫెక్ట్. అంటే ఇది కాకుండా ఇందులో ఉన్న వెరైటీస్ మాకు చూపించగలుగుతారా ఒకసారి? ఇక్కడ చూసినట్టయితే ఇది ఎంఆర్ఎల్ అన్నమాట. ఇది మనకు డైరెక్ట్ రోపింగ్ అయితే ఇది ఎంఆర్ఎల్ అన్నమాట. దీనికి పుల్లీస్ వస్తుంటాయి, దానికి ఏమో పుల్లీస్ ఏం రావు, డైరెక్ట్ వెళ్తుంది. ఇది పుల్లీస్ వస్తాయి అనమాట. ఈ పుల్లీస్ 2:1 రోపింగ్ లో చేస్తాము. ఆ టైప్ అనమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ప్యాక్ చేసేసి ఏ కస్టమర్ ఆ కస్టమర్ స్టిక్కర్ వేసేసి పంపిస్తాను. అంటే యాజ్ ఏ వ్యూవర్ గా నేను అడుగుతున్నానండి, జనరల్ గా ఒక పార్టీకి ఇంకొక పార్టీకి కూడా క్వాలిటీ సేమ్ ఉంటుందా అని అంటే ఏం చెప్తారు మీరు? ఎందుకంటే కంపెనీ నుంచి వచ్చే వాటికి ఒక ప్రోడక్ట్ ఉన్నట్టు ఒక నెంబర్ ఉన్నట్టు ఇంకో నెంబర్ ఉండట్లేదు. అలాంటిది మీరు ఒకే క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయగలుగుతారు? ఈజ్ ఇట్ పాసిబుల్? యాక్చువల్లీ పాసిబుల్ మేడం, ఎందుకంటే ఇది మనకు షీట్ అనేది థిక్నెస్ మెయింటైన్ చేసేసి అదే థిక్నెస్ మెయింటైన్ చేసి మనము ఫీడ్బ్యాక్ ఇవ్వాలి జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో థిక్నెస్ ఏం చేంజ్ చేయం మనం. ఓకే, మనకు స్టాండర్డ్ అనేది మీరు అన్నట్టుగా కంపల్సరీ వస్తుంది మేడం, దాంట్లో అయితే ఏమి ఉండదు, నో కాంప్రమైజ్. రైట్. ఇప్పుడు ఈ రోప్ ఉంది, రోప్ దేంతో తయారు చేస్తారు? యాక్చువల్లీ రోప్ అనేది మనకు బయట నుంచి వస్తుంది మేడం. అది మనకు జస్ట్ ఇక్కడ మనం తయారు చేసేది ఏం కాదు, పుల్లీలు కానీ బయట నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, బయట నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాము. రోప్ అయినా ఇదైనా మనం ఓన్లీ మన కార్ ఫ్రేమ్ లో ఈ మిగతా అన్ని రెడీ చేస్తాం ఇక్కడ. ఇప్పుడు బయట నుంచి వచ్చేవి ఏమున్నాయండి ఇందులో? టోటల్ మీరు లిఫ్ట్ తయారీలో బయట నుంచి వచ్చే ట్రేడింగ్ ఐటమ్ కొన్ని ఐటమ్స్ ఉంటాయి, అవి మాత్రం ఉంటాయి మేడం. పర్టికులర్ గా ఏమైనా చెప్పగలుగుతారా? స్టోర్ ఇన్ఛార్జ్ వాళ్ళకి తెలుస్తుంది మేడం. దాంట్లో కొన్ని టింబల్ రాడ్స్ అని, కొంచెం రోప్ అని కొన్ని ఉంటాయి. దాంట్లో మన స్టోర్ ఇన్ఛార్జ్ వాళ్ళు తెలుస్తుంది. జనరల్ గా ఈ ఎక్విప్మెంట్స్ అంతా అసెంబ్లింగ్ చేయడం ఒక ఎత్తు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు దాని అంతా సెటప్ చేయడం ఒక ఎత్తు. ఇక్కడ ఎక్కడ క్వాలిటీ ఇష్యూస్ రాకుండా ఉండడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? ఎందుకంటే మనం ఉన్నట్టుగా మనతో పాటు వర్క్ చేసే వర్కర్స్ ఉండరు, నెగ్లిజెన్సీతో కొంత తప్పులు చేసే అవకాశం కూడా ఉంటుంది కదా. మనం ఎలాగైతే ఇప్పుడు తయారు చేస్తామో, తయారు చేసిన తర్వాత దీన్ని క్వాలిటీ చెకింగ్ చేస్తాం ఒకసారి ఫైనల్ గా. మనం ఎప్పుడైతే కస్టమర్ కి వెళ్తుంది కదా రెడీ అయిన తర్వాత, యాజ్ పర్ డ్రాయింగ్ వచ్చిందా లేదా అని మనం చెక్ చేసుకొని మనం డిస్పాచ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలాంటప్పుడు మనం ప్రాబ్లమ్స్ అనేది అక్కడే అరెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసి పంపించడం జరుగుతుంది. దీంట్లో మనం అనుకున్నాం కదా హైడ్రాలిక్ అని, ఇవన్నీ హైడ్రాలిక్ టైప్. దాంట్లోనే ఎంఆర్ఎల్ కూడా ఉంటాయి. ఇది హైడ్రాలిక్ మేడం. హైడ్రాలిక్ కి నార్మల్ కి తేడా ఏమిటండి? నార్మల్ అయితేనేమో మనకు ఫ్రంట్ టు బ్యాక్ కౌంటర్ వెయిట్స్ కార్ రెండు వస్తుంది మేడం. దీనికి కార్ ఒకటే వచ్చింది, అంటే జస్ట్ దీనిపైన క్యాబిన్ అసెంబ్లీ అవుతుంది. ఇది ఒకటే రైలు వస్తుంది. దీని సిలిండర్ పైన మూవ్ అవుతుంది మేడం మొత్తం. మనం డూప్లెక్స్ హోమ్లలో స్పేస్ తక్కువ ఉన్న దగ్గర, అలాంటి దగ్గర ఎక్కువ దీన్ని రెఫర్ చేస్తాం. ఇదే ఈజీయా అంటే అది డ్యూరబిలిటీ ఎక్కువ వస్తుంది అంటారు? ఏది ఎక్కువ వస్తుంది? అలానే ఏం లేదు మేడం, ఇక్కడ స్పేస్ ని బట్టి మనం డిసైడ్ చేయాల్సిందే. కస్టమర్ కూడా ఉంటది కదా మేడం, నాకు ఇది కావాలి స్పెసిఫికేషన్ ఆయనది ఉంటది. దాంట్లో మనం కూడా చెప్పడం ఉంటుంది, సార్ ఇదైతే బాగుంటుంది, ఏదైతే బాగుంటుంది, ఫైనలైజ్ ఏదైతే కొన్ని ఏంటంటే మనకు డ్యూప్లెక్స్ హోమ్లలో అది ఏనికి స్పేస్ అంత ఉండదు మేడం, ట్రాక్షన్ వేసేది ఉండదు, హైడ్రాలిక్ వేయడం ఉంటుంది. హైడ్రాలిక్ అనేది ప్రిఫర్ చేస్తాం అక్కడ. రైట్. జనరల్ గా మీరు లిఫ్ట్ పెట్టేటప్పుడు స్పేస్ ఎలా చూస్తారో, రోజుకి ఎన్నిసార్లు వెళ్తుంది, ఎంతమంది దాన్ని ఒక్కసారి ఎట్ ఎ టైం ఎక్కుతారు, ఇలాంటి లెక్కలు కూడా వేసుకుంటారా? అలా లెక్కలు ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే దాంట్లో కొన్ని చిన్న సెన్సార్ ఉంటుంది మేడం. దీంట్లో లోడ్ ఇంతే తీసుకోవాలి, ఇంత తీసిన కట్ ఆఫ్ అయ్యొచ్చు, అదొక సెన్సార్ పెట్టుకుంటే మన 4 ప్యాసింజర్ అన్నప్పుడు, ఒక 5 ప్యాసింజర్ 6 ప్యాసింజర్ వెళ్ళినప్పుడు ప్యాసింజర్ కూడా ఒకటే వెయిట్ ఉండాలని ఉండదు కదా మేడం, ఎక్కువ తక్కువ ఉంటది. బ్యాలెన్సింగ్ అనేది సెట్ కానప్పుడు అది అలారం అనేది వస్తుంది అనమాట. ఓవర్లోడ్ అని చెప్పినప్పుడు ఒకరు ఇద్దరు రిమూవ్ అయినప్పుడు ఆటోమేటిక్ నడుస్తుంది. ఇది వచ్చేసి కార్ ఫ్రేమ్ మేడం. కార్ ఫ్రేమ్ లో మనకు చాలా రకాలు ఉంటాయి. సీసానంలో చేస్తాము, షీట్ మెటల్ లో చేస్తాము. ఇది షీట్ మెటల్ కార్ ఫ్రేమ్ మెస్ లో కట్ చేసి పౌడర్ కోటింగ్ అవుతుంది. తర్వాత ఇది దీంట్లో డైరెక్ట్ రోపింగ్ వస్తుంది, ఎంఆర్ఎల్ వస్తుంది, హైడ్రాలిక్ కూడా చేస్తాము. కస్టమర్ కి అక్కడ ఉన్న స్పేస్ ని బట్టి మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది. యాజ్ పర్ డ్రాయింగ్ ఏదైతే మనకు అక్కడ వర్కౌట్ అవుతుందో దాన్ని బట్టి మనం ఇవ్వాలి. ఇది ఎక్కడ వాడే అవకాశం ఉంటుంది ఈ ఫ్రేమ్? ఈ కార్ ఫ్రేమ్ అనేది మెయిన్ క్యాబిన్ కి మెయిన్ బేస్ మేడం. క్యాబిన్ అని దీనిపైన ఇన్సెట్ అవుతుంది.
ఓకే, లిఫ్ట్ టోటల్ గా దీని మీద డిపెండ్ అయ్యి. క్యాబిన్ ఫిక్స్ అవుతుంది. ట్రావెలింగ్ లో మనకు క్యాబిన్ లో ఉంటాం కాబట్టి ఇది కింది సైడ్ లో ఉంటుంది, అప్ సైడ్ లో కూడా ఉంటుంది, మనకు కనబడదు అనమాట. మొత్తం వెయిట్ అనేది దీని మీదే బేర్ చేస్తుంది అయితే. కరెక్ట్. ఇందులో ఇందాక మీరు అన్నారు ఇది ఐరన్ తో తయారు చేస్తుంది, అవునండి, పౌడర్ కోటింగ్ కూడా అని అన్నారు. కరెక్ట్. అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే ఇది ఎస్పెషల్లీ స్పేస్ ఉన్న ప్లేస్ లో వాడతారా ఇది, లేకపోతే ఇక్కడ స్పేస్ లేదు దీన్ని మనం క్రియేట్ చేసిన దాంట్లో వాడతారా, ఎలాంటి వాటిలో వాడతారా? అక్కడ ఉన్న స్పేస్ అనేది ఒకటే లాగా ఉండదు కదా మేడం, వేరు వేరుగా ఉంటుంది. ఆ సైజుని బట్టి మన సైజులు ఎక్కువ తక్కువ చేయడం ఉంటుంది. ఇందులో డ్రాయింగ్ చేస్తాం కదా ఫస్ట్, దాంట్లో ఏ స్పేస్ వస్తుందో దాని సైజుని బట్టి మనం డిసైడ్ చేస్తాం. రైట్, అక్కడ ఉన్న స్పేస్ ని బట్టి మీరు ఏ సైజ్ లిఫ్ట్ వాడాలో దాన్ని బట్టి ఇది ఫైనలైజ్ అవుతుంది. అవును. రైట్, పర్ఫెక్ట్. అంటే ఇది కాకుండా ఇందులో ఉన్న వెరైటీస్ మాకు చూపించగలుగుతారా ఒకసారి? ఇక్కడ చూసినట్టయితే ఇది ఎంఆర్ఎల్ అన్నమాట. ఆహా, ఇది మనకు డైరెక్ట్ రోపింగ్ అయితే ఇది ఎంఆర్ఎల్ అన్నమాట. ఆహా, దీనికి పుల్లీస్ వస్తుంటాయి, దానికి ఏమో పుల్లీస్ ఏం రావు, డైరెక్ట్ వెళ్తుంది. ఇది పుల్లీస్ వస్తాయి అనమాట. ఈ పుల్లీస్ 2:1 రోపింగ్ లో చేస్తాము, ఆ టైప్ అనమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ప్యాక్ చేసేసి ఏ కస్టమర్ ఆ కస్టమర్ స్టిక్కర్ వేసేసి పంపిస్తాను. అంటే యాజ్ ఏ వ్యూవర్ గా నేను అడుగుతున్నానండి, జనరల్ గా ఒక పార్టీకి ఇంకొక పార్టీకి కూడా క్వాలిటీ సేమ్ ఉంటుందా అని అంటే ఏం చెప్తారు మీరు? ఎందుకంటే కంపెనీ నుంచి వచ్చే వాటికి ఒక ప్రోడక్ట్ ఉన్నట్టు ఒక నెంబర్ ఉన్నట్టు ఇంకో నెంబర్ ఉండట్లేదు. అలాంటిది మీరు ఒకే క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయగలుగుతారు? ఇస్ ఇట్ పాసిబుల్? యాక్చువల్లీ పాసిబుల్ మేడం, ఎందుకంటే ఇది మనకు షీట్ అనేది థిక్నెస్ మెయింటైన్ చేసేసి అదే థిక్నెస్ మెయింటైన్ చేసి మనము ఫీడ్బ్యాక్ ఇవ్వబడి జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో థిక్నెస్ ఏం చేంజ్ చేయం మనం. ఓకే, మనకు స్టాండర్డ్ అనేది మీరు అన్నట్టుగా కంపల్సరీ వస్తుంది మేడం, దాంట్లో అయితే ఏమి ఉండదు, నో కాంప్రమైజ్. రైట్. ఇప్పుడు ఈ రోప్ ఉంది, ఈ రోప్ దేంతో తయారు చేస్తారు? యాక్చువల్లీ రోప్ అనేది మనకు బయట నుంచి వస్తుంది మేడం, అది మనకు జస్ట్ ఇక్కడ మనం తయారు చేసేది ఏం కాదు, పుల్లీలు కానీ బయట నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, బయట నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాము. రోప్ అయినా ఇదైనా మనం ఓన్లీ మన కార్ఫేమ్ లో ఈ మిగతా అన్ని రెడీ చేస్తాం ఇక్కడ. ఆల్రైట్, ఆల్రైట్. ఇప్పుడు బయట నుంచి వచ్చేవి ఏమున్నాయండి ఇందులో? టోటల్ మీరు లిఫ్ట్ తయారీలో బయట నుంచి వచ్చేవి ట్రేడింగ్ ఐటమ్ కొన్ని ఐటమ్స్ ఉంటాయి, అవి మాత్రం ఉంటాయి మేడం. పర్టికులర్ గా ఏమైనా చెప్పగలుగుతారా? స్టోర్ ఇన్ఛార్జ్ వాళ్ళకి తెలుస్తుంది మేడం. దాంట్లో కొన్ని టింబల్ రాడ్స్ అని, కొంచెం రోప్ అని కొన్ని ఉంటాయి, దాంట్లో మన స్టోర్ ఇన్ఛార్జ్ వాళ్ళు తెలుస్తుంది. జనరల్ గా ఈ ఎక్విప్మెంట్స్ అంతా అసెంబ్లింగ్ చేయడం ఒక ఎత్తు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు దాన్ని అంతా సెటప్ చేయడం ఒక ఎత్తు. ఇక్కడ ఎక్కడ క్వాలిటీ ఇష్యూస్ రాకుండా ఉండడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? ఎందుకంటే మనం ఉన్నట్టుగా మనతో పాటు వర్క్ చేసే వర్కర్స్ ఉండరు, నెగ్లిజెన్సీతో కొంత తప్పులు చేసే అవకాశం కూడా ఉంటుంది కదా. మనం ఎలాగైతే ఇప్పుడు తయారు చేస్తామో, తయారు చేసిన తర్వాత దీన్ని క్వాలిటీ చెకింగ్ చేస్తాం ఒకసారి ఫైనల్ గా. మనం ఎప్పుడైతే కస్టమర్ కి వెళ్తుంది కదా రెడీ అయిన తర్వాత, ఇది యాజ్ పర్ డ్రాయింగ్ వచ్చిందా లేదా అని మనం చెక్ చేసుకొని మనం డిస్పాచ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలాంటప్పుడు మనం ప్రాబ్లమ్స్ అనేది అక్కడే అరెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసి పంపించడం జరుగుతుంది. దీంట్లో మనం అనుకున్నాం కదా హైడ్రాలిక్ అని, ఇవన్నీ హైడ్రాలిక్ టైప్, దాంట్లోనే ఎంఆర్ఎల్ కూడా ఉంటాయి. ఇది హైడ్రాలిక్ మేడం. హైడ్రాలిక్ కి నార్మల్ కి తేడా ఏమిటండి? నార్మల్ అయితేనేమో మనకు ఫ్రంట్ టు బ్యాక్ కౌంటర్ వెయిట్స్ కార్ రెండు వస్తుంది మేడం. దీనికి కార్ ఒకటే వచ్చింది, అంటే జస్ట్ దీనిపైన క్యాబిన్ అసెంబ్లీ అవుతుంది, ఇది ఒకటే రైలు వస్తుంది. దీని సిలిండర్ పైన మూవ్ అవుతుంది మేడం మొత్తం. ఓకే, మనం డూప్లెక్స్ హోమ్లలో స్పేస్ తక్కువ ఉన్న దగ్గర, అలాంటి దగ్గర ఎక్కువ దీన్ని రెఫర్ చేస్తాం. ఇదే ఈజీయా అంటే అది డ్యూరబిలిటీ ఎక్కువ వస్తుంది అంటారు, ఏది ఎక్కువ వస్తుంది? అలానే ఏం లేదు మేడం, ఇక్కడ స్పేస్ ని బట్టి మనం డిసైడ్ చేయాల్సిందే. కస్టమర్ కూడా ఉంటది కదా మేడం, నాకు ఇది కావాలి స్పెసిఫికేషన్ ఆయనది ఉంటది, దాంట్లో మనం కూడా చెప్పడం ఉంటుంది, సార్ ఇదైతే బాగుంటుంది ఏదైతే బాగుంటుంది, ఫైనలైజ్ ఏదైతే కొన్ని ఏంటంటే మనకు డ్యూప్లెక్స్ హోమ్లలో అది ఏనికి స్పేస్ అంత ఉండదు మేడం, ట్రాక్షన్ వేసేది ఉండదు, హైడ్రాలిక్ వేయడం ఉంటుంది. హైడ్రాలిక్ అనేది ప్రిఫర్ చేస్తాం అక్కడ. రైట్. జనరల్ గా మీరు లిఫ్ట్ పెట్టేటప్పుడు స్పేస్ ఎలా చూస్తారో, రోజుకి ఎన్నిసార్లు వెళ్తుంది, ఎంతమంది దాన్ని ఒక్కసారి ఎట్ టైం ఎక్కుతారు, ఇలాంటి లెక్కలు కూడా వేసుకుంటారా? అలా లెక్కలు ఏమి ఉండదు, కాకపోతే ఏంటంటే దాంట్లో కొన్ని చిన్న సెన్సార్ ఉంటుంది మేడం. దీంట్లో లోడ్ ఇంతే తీసుకోవాలి, ఇంత తీసిన కట్ ఆఫ్ అయ్యొచ్చు, అదొక సెన్సార్ పెట్టుకుంటే మన 4 ప్యాసింజర్ అన్నప్పుడు, ఒక 5 ప్యాసింజర్ 6 ప్యాసింజర్ వెళ్ళినప్పుడు ప్యాసింజర్ కూడా ఒకటే వెయిట్ ఉండాలని ఉండదు కదా మేడం, ఎక్కువ తక్కువ ఉంటది, బ్యాలెన్సింగ్ అనేది సెట్ కానప్పుడు అది అలారం అనేది వస్తుంది అనమాట. ఓవర్లోడ్ అని చెప్పినప్పుడు ఒకరు ఇద్దరు రిమూవ్ అయినప్పుడు ఆటోమేటిక్ నడుస్తుంది.